తమిళనాడులో ఉండే సేలం స్టీల్ ప్లాంట్, కర్ణాటకలో ఉండే భద్రావతి స్టీల్ ప్లాంట్, వెస్ట్ బెంగాల్లో ఉండే ఎలాయ్ స్టీల్ ప్లాంట్, ఛత్తీస్గఢ్లో ఉండే నగర్నార్ స్టీల్ ప్లాంట్, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండే RINL అంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్. మోదీ గవర్నమెంట్ 2017 నుంచి 2020 మధ్య ఈ 4 స్టీల్ ప్లాంట్స్ ని అమ్మేయాలి అని చెప్పి అనుకుంది. 100% డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లు ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్స్ మేనేజ్మెంట్, దీపం అంటారు, ఆ దీపం ప్రకటించింది. ఈ 5 స్టీల్ ఫ్యాక్టరీలో ఒక్క వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ తప్ప మిగిలిన 4 రాష్ట్రాల్లోనూ కేంద్రము ఈ ప్రైవేటైజేషన్ చేయాలి అనే నిర్ణయాన్ని వెనక్కి తీసేసుకుంది. అందుకు కారణము ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగ స్టీల్ ఫ్యాక్టరీలని కాపాడుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడాయి, కేంద్రం మీద ఒత్తిడి పెంచాయి, కేంద్రం దిగొచ్చింది, ప్రైవేటైజేషన్ చెయ్యము అని చెప్పి అఫీషియల్ గా ప్రకటించింది. ఇది 2022 అక్టోబర్లో కర్ణాటక భద్రావతి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయట్లేదు అని చెప్పి దీపం చేసిన ప్రకటన. ఇది 2024 జనవరి 3న తమిళనాడు సేలం స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేయట్లేదు అని చెప్పి చేసిన ప్రకటన. ఇది 2019లో బెంగాల్ అలాయ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటూ చేసిన ప్రకటన. ఛత్తీస్గఢ్ బస్తర్లో ఉండే నగర్నార్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చేయాలి అని చెప్పి 2017 అక్టోబర్ 14న ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఉండే కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. కానీ ఛత్తీస్గఢ్ లో గిరిజనులు, రాజకీయ పక్షాలు ప్రొటెస్టుల వల్ల స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అయ్యా బాబు మేము మీ స్టీల్ ప్లాంట్ ని అమ్మట్లేదు, ప్రైవేటైజ్ చేయట్లేదు అని చెప్పి బహిరంగంగా ప్రకటన చేశారు. దీంతో దాని విషయంలో కూడా తేలిపోయింది, ప్రైవేటైజేషన్ నుంచి నగర్నార్ బయటపడింది. ఇలాంటి ప్రకటన వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో ఎందుకు రాలేదు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఉన్న చులకన భావన, రాజకీయాల గురించి తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి ఫైట్ చేయని రాజకీయ పార్టీలను చూసి, తన చెప్పు చేతుల్లోనే ఉన్న అధికార ప్రతిపక్షాలని చూసి మోదీ గవర్నమెంట్ అడ్వాంటేజ్ తీసుకుంటున్న ఫలితం ఇది. అందుకే ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని రద్దు చేయకుండా స్టీల్ ఫ్యాక్టరీని దానంతటా అదే కూలిపోయే రోజు కోసం ఎదురు చూస్తోంది.